హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేము కూడా బాగున్నామండి. ఇప్పుడు మీరు చూసే ఈ వీడియో మా పెద్ద పాప హాఫ్ శారీ ఫంక్షన్ అండి. హాఫ్ శారీ ఫంక్షన్ తాలూకు చిన్న చిన్న క్లిప్పింగ్స్ అక్కడక్కడ క్యాచ్ చేసినన్ని కలిపి వీడియో రూపంలో తయారు చేయడం జరిగింది. మీతో పాటు షేర్ చేసుకోవడానికే ఈ వీడియో మేము ఇప్పుడు ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మాతో పాటు సరదాగా చూడండోయ్. ఈ ఫంక్షన్‌కి చాలామంది మా బంధువులకు ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. దూరం అనుకోకుండా పాపం చాలామంది చాలా దూరం నుంచి కూడా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వీడియో తీయడంలో మేము పెద్ద ఎక్స్‌పర్ట్ కాదండి. కాబట్టి చిన్న చిన్న తప్పులేమైనా ఉంటే మమ్మల్ని మన్నించి మా వీడియో అంతా కూడా చూస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇందులో జరిగే ప్రతి సన్నివేశం కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా జరిగే ఉంటది. ఇప్పుడు మీరు చూస్తున్నది మా పాప హాఫ్ సారీ ఫంక్షన్ అంటే రిసెప్షన్ పెట్టుకున్నామండి. వాటి తాలూకు స్టేజ్ అండి ఇది. నైట్ అంతా అలిసిపోయి మా బావగారు పడుకున్నారు స్టేజ్ మీద. ఉదయాన్నే మా మిసెస్ లెగిసి ఫంక్షన్ తాలూకు పనులన్నీ కూడా వెరిఫై చేసుకుంటుందండి. పనులన్నీ ఎక్కడి వరకు వచ్చాయని. ఈమె మా సిస్టర్ అండి. ఈవిడ ఫంక్షన్‌లోని భోజనం సంబంధించిన ఐటెమ్స్‌లో తయారీలో ఆవిడ పాలు పంచుకున్నారు. అక్కడ వచ్చిన వంట వాళ్ళకి చిన్న చిన్న సాయం చేస్తూ మరి వాటర్ సప్లై గానీ, మరి ఇతర ఏదైనా సరే వాళ్ళకి దగ్గరుండి వాళ్ళకి సర్వీస్ చేస్తుందండి. తెల్లవారుజామున 2 గంటలకే వంటలు, భోజనం తయారు చేసే విషయంలో స్పీడ్‌గా ఉన్నారండి. ఎందుకంటే ఉదయాన్న గంట, గంటన్నరలో మరి చుట్టాలందరూ కూడా వస్తారు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా మరి ఫుడ్డు తయారు చేసే విషయంలో స్పీడ్‌గా ఉన్నారు. ఎందుకంటే ఒకే రోడ్‌లో మొత్తం అన్ని పనులు కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది. అందుకనే ఒకాళ వంటలు లేట్ చేస్తే గనక వచ్చిన చుట్టాలకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటది. ఆ పొగ, స్మోక్ వల్ల. కాబట్టి వంటాయన చుట్టాలు రాకముందే చాలా స్పీడ్‌గా మరి చాలా స్పీడ్ అంటే ఎంత స్పీడ్ అంటే జెట్ స్పీడ్ టైప్‌లో ఆయన వంట తయారు చేయడం జరిగింది. ఫుడ్ విషయంలో గానీ, అలాగే కర్రీ విషయంలో గానీ వంటాయన చాలా రుచికరంగా వండారండి. తిన్న వాళ్ళందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు ఫంక్షన్‌లో. ఈయన పేరు శంకర్. రెల్లిపేట, తుని. అయ్య బాబోయ్! మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను బాబు. ఆ రోజు ఫంక్షన్‌లో ఫుడ్ విషయం గానీ, కర్రీ విషయం గానీ, ఏ ఐటెమ్ అన్నా సరే అంత రుచిగా రావడానికి కారణం ఎవరో తెలుసండి? ఇదిగో నా ఎనకాల ఉన్నారు చూసారా? ఆయనే అండి బాబు. పేరు గోవింద్ అన్నమాట. మా మరదలోళ్ళ ఆయన. ఈయనే దగ్గరుండి ప్రతి ఐటెమ్ కూడా రుచిగా తయారవ్వడానికి అక్కడ ఉన్న వంటాయనతో ప్రతి దాంట్లో ఏది తక్కువైంది, ఏది ఎక్కువైంది అని చెప్పుకుంటూ వచ్చి ఆఖరికి బాగా రుచిగా వండించి మనకి అందరికీ నోటికి అందించారండి బాబు. హలో. ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. నాకు అన్నదమ్ములు లేరు గానండి. అన్నయినా, తమ్ముడైనా ఈయనే మరి ఏ విషయమైనా సరే నాకు సాయంగా ఉండి, వెనకాల సపోర్ట్‌గా ఉండి సాయం చేస్తాడండి బాబు. ఇక్కడ మా అక్కగారు కూర్చొని వంటోళ్ళకి స్పీడ్‌గా వంట అయ్యేలాగా డైరెక్షన్ చేస్తున్నారండి. అలాగే నైట్ అంతా మాతో పాటు వర్క్ చేయడం వల్ల అలసిపోయారు ఈమె. ఈ వంటాయన కోసం ఎంత చెప్పినా తక్కువేనండి బాబు. ఎందుకంటే మా పనిలో మేమున్నా ఈ వంట వండడంలో మాత్రం ఎక్కడా కూడా రాజీ పడలేదండి. చక్కగా, నీట్‌గా, అందంగా, రుచిగా వండాడండి బాబు. ఏ ఫంక్షన్ అయినా సరే మీరు కూడా ఈయన కాంటాక్ట్ చేయొచ్చండి. ఈయన తునిలో, రెల్లిపేటలో ఉంటారండి. శంకర్ అంటే ఎవరైనా చెప్తారు. మరి ఫంక్షన్‌కి ముందు మా పాపతో గౌరీదేవి పూజ చేయించామండి పంతులు గారితో. దానికోసమనే మా పాపని చక్కగా ముస్తాబు చేసి మా మిసెస్ అలాగే మా అక్కలు కూడా బయటికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ టెంట్‌లో కూర్చోబెట్టారు కాసేపు. పంతులు గారు అరేంజ్‌మెంట్‌లన్నీ స్టేజ్ మీద చేస్తున్నారు. మా పాప టెంట్‌లో కూర్చోబెట్టిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా వచ్చి ఫోటోస్ దిగారండి. అలాగే మా పాప మా నాన్నగారు దీవెనలు అందుకున్న బాబు. నాకది చూసి ఎంతగానో ఆనందం కలిగిందండి. ఇదిగో అండి. ఇదే మా చిన్న ఫ్యామిలీ అండి. ఆ కనిపిస్తున్న ఆవిడ చీర కట్టుకున్న ఆవిడ మా అక్క అండి. ఇటుపక్క కూడా ఇంకో అక్క. ఇద్దరు నించొని సపోర్ట్‌గా మా పిల్లని దిగ్విజయంగా పూజ చేయించారండి. ఇవి పైన స్టేజ్ మీద కూర్చున్న ఆవిడ మా పెద్దక్కండి. నాకు 5 రెక్కలండి. 5 రెక్కల తర్వాత మా అమ్మగారికి నేను ఆఖరిగా ఆరో ఓడుగా పుట్టాను. మగపిల్లల కోసం 5 కాన్పులు చూడవలసొచ్చింది మా అమ్మ.
పెద్ద కుటుంబం అండి. ఈ 5 రకాలు ఏ విషయమైనా సరే, ఏ సందర్భంలోనైనా సరే నాకు ఎనకాల ఉండి తోడుగా ఉంటారండి. ఇది చాలదండి మనం హ్యాపీగా బతకడానికి. మా పెద్ద పాప ఫంక్షన్‌కి ముందు గౌరీదేవి పూజ చేయించడం నాకెంతో సంతోషంగా అనిపించిందండి బాబు. ఎందుకంటే పూజ తర్వాత ఫంక్షన్ చేసుకోవడం చాలా ఆనందకరమైన విషయం అన్నమాట. దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత మన కడుపునిండా అన్నం తినడం ఎంతమందికి అదృష్టం ఉంటదండి. కానీ కాలం వర్షాకాలం టైంలో ఇటువంటి ఫంక్షన్‌లు పెట్టుకుంటే చాలా భయమేస్తదండి. ఎందుకంటే ముందు హల్దీ ఫంక్షన్ కూడా వర్షం కుమ్మేసిందండి. అలాగే ఈ ఫంక్షన్‌లో కూడా వర్షం ఏమైనా వస్తదేమోని చాలా భయపడామండి. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పెద్ద పెద్ద రెస్టారెంట్‌ల్లోనూ లేదా పెద్ద పెద్ద కళ్యాణ మండపాల్లో చేయించుకోవాలంటే బోలెడు డబ్బుతో కూడుకున్న పని. మరి మనలాంటోళ్ళు ఇటువంటి టెంట్‌లేసుకొని చేసుకోవడమే గొప్ప. అటువంటిది దేవుడి అనుగ్రహం లేకపోతే చాలా కష్టమండి బాబు. ఈ పూజ చేయిస్తున్న పంతులు గారిది డి. పోలవరం తుని మండలం అండి. ఈయన అస్తవాస్తి మంచిదండి బాబు. మేము ఏ కార్యక్రమం చేసుకున్నా ఈయన చేతుల మీదగానే చేయించుకుంటామండి. అదిగో చెప్పడం మర్చిపోయానండి బాబు. నా పెళ్లి కూడా ఈయన చేతుల మీదే జరిగింది. భగవంతుడి దయ వల్ల, ఈయన ఆశీస్సుల దయ వల్ల ఇప్పటి వరకు చాలా సంతోషంగా ఉన్నామండి. సూర్యుడికి నమస్కారం చేసుకోమ్మా. సూర్యారిష్ట సంప్రాప్తే సూర్య పూజాంతకారే సూర్య ధ్యానం ప్రపచ్చామి ఆత్మపీడోపశాంతయే ఆ శక్తి సావర్తమాని వేసిన తొమ్మచ్చం సమర్పయామి. నైవేద్యం ఓం భోర్భవస్సువః తచ్చతుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం భక్త్యేన ప్రసజ్యామి. అమృతమస్తో అమృతమస్వసి శ్రీ 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 వరసిద్ధి వినాయక దేవతాభ్య నమః. రజస్వర నక్షత్రతోని ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. దోష నివారణ శిక్షణం గౌరీమావాహయామి స్థాపయామి పూజయామి. ఈ ఫోటోలో ఉన్నది ఒకరు మా ఆవిడ, రెండోది మా మరదలండి. మొత్తం మా ఫ్యామిలీ అంతా స్టేజ్ మీద కూర్చొని పూజ చేయించడం జరిగిందండి. చూసారండి, గౌరీదేవి పూజకు మొత్తం మా ఫ్యామిలీ అంతా కూడా స్టేజ్ మీద కూర్చోవడం జరిగింది. అలాగే పంతులు గారు కూడా పూజ అంతా కూడా చాలా చక్కగా ఎక్కడ కూడా మరి మనం చెప్పుకునే విధంగా స్క్రిప్ట్ చేయకుండా పూజ అంతా కూడా పూర్తిగా చేశారు. సామ్యంతో ఘోరాణి సామ్యంతో పాపాని సామ్యంతో ఈదయః శుభాన్ వర్తంతాం శివాభూషణయస్సంతో శివ వనస్పతయస్సంతో మహారాత్రే శివేశద ఉత్తరే శుభకర్మణ్య విక్రమస్తుతి భవంతో భవంతః ఉత్తరోత్తరాం హస్తనస్తు అగ్నిపురోగా విశ్వే దేవార్త ప్రియంతాం మహేశ్వరగామర్గణ ప్రియంతాం వశిష్ఠపురోగా ఋషిగణ ప్రియంతాం శ్రీ విష్ణుపురోగా సర్వే గ్రహ ప్రియ సమస్త మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీవరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. అనేక వేళ ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. నమస్కారోమి నమస్కారామ సమర్పయామి. తన పక్కన మీద హారతి తీసుకున్నా. నమస్కారోమి నమస్కారామ సమర్పయామి. ఒక తమలపాకు చెక్క చెల్లర డబ్బు తీయమ్మ. ఇలా చూడండి అమ్మా, ఇలా కొంచెం పైకి ఉన్నాం. ఓకే, రెడీ సరిపోతుంది. రైట్, ఓకే. ఫోటో అక్కడ, వీడియో ఎక్కడ, ఫోటో అక్కడ, వీడియో ఎక్కడ. పూజ అంతా అయిపోయిన తర్వాత కూడా మరి ముత్తైదులందరికీ కూడా తాంబూలం ఇవ్వడం జరిగిందండి. పంతులు గారి దగ్గరుండి మా పాప చేతుల మీదుగా ప్రతి ఒక్కరికి కూడా తాంబూలం ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకుంది పాప. మాకు ఎంతో సంతోషంగా అనిపించింది. శుభకార్యంలో శుభకార్యం అన్నట్టుగా ఫంక్షన్ టైంలో దేవుడి పూజ, అలాగే 10 మంది దగ్గర దీవెనలు తీసుకోవాలన్నది మామూలు విషయం కాదండి. అలాగే ఈమె మా అత్తగారు, మా ఆవిడ అమ్మగారు అనమాట. మనవరాళ్ళ దగ్గరుండి
చాలా సంతోషంగా అక్షంతలేసి తాంబూలం తీసుకుంది పాప చేతుల మీదుగా. మరి అదే చేతులతో ఆ పాపని మరి ఆడించి, పాడించి, లాలించి పెంచిందండి మా అత్తగారు. అలాంటి ఆవిడ ఒక్కసారిగా పాపని అలా చూసేసరికి ఆమె మనసు ఎంత హ్యాపీ ఫీల్ అయి ఉంటుందో ఆమెకే తెలియాలి మరి. మా ఇద్దరు ఆశీస్సులు కూడా పిల్లకిమ్మని పంతులు గారు చెప్పడం జరిగింది. కాబట్టి చాలా సంతోషంగా ఏ తల్లిదండ్రులైనా సరే ఒక్కసారి పిల్లల్ని దీవించినప్పుడు మనసులో వాళ్ళ పిల్లలు ప్రయోజకులు అవ్వాలని కోరుకొని వారు మంచి ఉన్నత భవిష్యత్తుకి వెళ్ళాలని నోట్లో మనసులో అనుకుంటూ అక్షంతలు ఇస్తే దేవుడు తలుస్తుంటే కనుక పిల్లలకి అది వర్తిస్తుంది. కాబట్టి మేము కూడా సేమ్ అదే విధంగా మరి పాపను దీవించడం జరిగింది. ఓకే సార్. ఈమె మా పెద్దక్కండి. ఆవిడ కూడా పాపను దీవించి తాంబూలం తీసుకుంది. ఈ కనిపించేవాడు మా బామ్మర్ది, అలాగే మా సిస్టర్ వాళ్ళు కూడా దీవించారు మా పాపని. ఈమె మా ఫోర్త్ అక్క. అలాగే అందరికీ కూడా మరి తాంబూలు ఇచ్చిన తర్వాత మేము కూడా పంతులు గారి చేతిలో ఆశీర్వాదం తీసుకున్నాము. ఆయన కాళ్ళకు దండం పెట్టి, పంతులు గారు అంటే దేవుడితో సమానం కాబట్టి ఆయన కాళ్ళకు కూడా దండం పెట్టి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాం. మా పాపను కూడా దీవించమని కోరాము, ఆయన దీవించారు. मेरा చూపించి ఒకసారి కాల్ మీద చూపెట్టి సార్ ప్రసాద్ గారు సార్ స్మైల్ కావాలనుకుంటుంది స్మైల్ ఓకే. గౌరీదేవి పూజ అయిపోయిన తర్వాత మా చిన్నపిల్ల మరి వాళ్ళ అక్కనే వెల్కమ్ సాంగ్తో మరి ఇంట్లోంచి స్టేజ్ మీదకి వెల్కమ్ చెప్తుందండి. అక్కలు కూడా చక్కగా మా పాపతో ఫొటోస్ దిగారండి ముందుగా, ఎందుకంటే పనిలో పడి బిజీ అయిపోతారని చెప్పేసి. పాపని చక్కగా డ్రెస్సింగ్ చేయించి బయట తీసుకొచ్చారండి స్టేజ్ మీద, రిసెప్షను ఫంక్షను స్టేజ్ మీదకి. ఈ విధంగా ఉండగా మా చిన్న పాప మరి వచ్చిన జనాల్ని సాంగ్స్తోని డ్యాన్స్తో ఎంటర్టైన్మెంట్ చేస్తుంది బోర్ కొట్టకుండా. అలాగే అక్క వచ్చిన వెంటనే వెల్కమ్ సాంగ్ చేయడం జరిగింది. స్టేజ్ మీదకి వెల్కమ్ చెప్తుంది వాళ్ళ చెల్లి అక్కనే. అక్క రా అని చెప్పి స్టేజ్ ఎక్కు అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళ అక్క స్టేజ్ ఎక్కుతుందండి. చెల్లి వెల్కమ్ సాంగ్ వెంటనే అక్క రాగానే ఆపేసింది. ఆపేసి పైకి స్టేజ్ మీదకి వెల్కమ్ చెప్పింది. అలాగే మా పాపని మా అక్కలు కూడా చక్కగా తయారు చేసి మరి రిసెప్షన్ స్టేజ్ మీదకి తీసుకొచ్చారండి. అక్కడ స్టేజ్ మీద చక్కగా మరి సింహాసనం, ఆ పెళ్లి కూతురుకి సింహాసనం అంటారు దాన్ని, ఆ చైర్ మీద కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి అందరూ కూడా చక్కగా ఫొటోస్ దిగారు. ఫ్యామిలీ అంతా కూడా అక్కలు, మామలు, అలాగే ఫ్రెండ్స్, సిస్టర్స్, బ్రదర్స్, పిల్లలు అందరూ కూడా స్టేజ్ మీద చక్కగా ఫొటోస్ దిగారు. ఆ తర్వాత బంధువులు కూడా ఒక్కొక్కరుగా రావడం జరిగింది ఫంక్షన్కి. వాళ్ళు కూడా స్టేజ్కి ఫోటో దిగారు. ఇవన్నీ స్వీట్ మెమరీస్. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఫంక్షన్లో కూడా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయించుకునే కార్యక్రమం ఉంటే కనుక అవి మెమరీస్గా గుర్తుండిపోతాయి. కాలం గడిచే కొద్దీ కూడా అవి మెమరీస్ అవుతాయి. మరో పక్క వచ్చిన చుట్టాలకి భోజనం అరేంజ్మెంట్స్లో మా మేనల్లుళ్ళు ఇద్దరు ఉన్నారండి. వాళ్ళిద్దరు కూడా, అలాగే మా తమ్ముడు మా బ్రదరు కూడా దగ్గరుండి వాటి అరేంజ్మెంట్స్ చూసుకుంటున్నారు. ఎందుకంటే ఫంక్షన్లో పడి వచ్చిన జనాల్ని పట్టించుకోకపోతే బాగోదు కాబట్టి ఫంక్షన్ వచ్చిన వాళ్ళకి ఎక్కడ బోరు కొట్టకుండా స్టేజ్ మీద మా చిన్నపిల్ల డ్యాన్సు, అలాగే రిసెప్షను హాల్లో మా మేనళ్ళు, మా ఫ్రెండ్స్ కూడా చక్కగా అరేంజ్మెంట్ చేశారు. వచ్చిన వాళ్ళకి వాళ్ళు చక్కగా భోంచేయడం జరుగుతుంది. ఎక్కడ ఎవరిని బోర్ కొట్టకుండా కాసేపు అలాగా ఎంటర్టైన్మెంట్ చేయడం జరిగింది. ఇది మా మాస్టర్ అండి. పిలిచిన వెంటనే చక్కగా ఇద్దరు కూడా వచ్చారు, చాలా సంతోషం. అలాగే మా మేనళ్ళు అండి గిఫ్ట్ తెచ్చారు పిల్లకి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా మా దగ్గర బంధువులు అండి, చుట్టాలు. అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు కూడా స్టేజ్ ఎక్కి ఫొటోస్ దిగడం జరిగింది. అక్కడ రిసెప్షన్ హాల్లో టెంట్లో చక్కగా భోజనాలు చక్కచక్కగా జరుగుతున్నాయి. అలాగే స్టేజ్ మీద కూడా పాప వచ్చిన వాళ్ళతో ఫొటోస్ దిగుతుంది. స్టూడియో అయినా మరి చెదగ్గొడేశారండి ఫోటోలు. ఈయన మాకు బాగా దగ్గర తెలిసిన ఆయన, ఫోటో స్టూడియో అయినా ఇక్కడ మన తునిలో ఉంటారు. ఫొటోస్ తీసే విధానంలో కానీ మరి ఎక్కడ కూడా రాజీ పడకుండా ఫొటోస్ తీయడం జరిగింది. ఇది మా ఫ్రెండ్స్ అండి, ఆఫీస్ స్టాఫ్.
పిలిచిన అందరూ వచ్చారు. ఈయన వంట మాస్టర్ అండి. ఈయన అన్నయ్య ప్రెసిడెంట్ గారు, మా ఊరు ప్రెసిడెంట్ గారు. అలాగే దగ్గర బంధువులు అండి. వీళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇలాగానే వచ్చారు. వీళ్ళు వైజాగ్ నుంచి వచ్చారండి. వీళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు. పిలిచిన వెంటనే వచ్చినందుకు చాలా సంతోషపడ్డాను. వీళ్ళందరినీ చూసిన వెంటనే ఒకసారిగా. వీళ్ళందరూ కూడా మా అక్కలును మా అక్కల పాపలు అందరూ ఒక దగ్గర చేరారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఈయన మా మాంగారు మధ్యలో ఉండి, ఆవిడ మా మిస్సెస్ అనమాట. మా మాంగారితో ఇలాగా తమ్ము చూపించమంటుంది. ఆయన సిగ్గుపడుతున్నాడు. ఈమె మా పెద్దక్క గారు అమ్మాయి అండి, పెద్ద అమ్మాయి. అలాగే ఇప్పుడు చూస్తున్నది ఎవరైనా తెలుసండి, వీళ్ళంతా కూడా మా మిస్సెస్ వాళ్ళ ఫ్రెండ్స్ అండి. వాళ్ళ సొంత ఊరు నర్సీపట్నం పక్కన ప్రాజెక్టు దగ్గర మాధవ్ నగర్. అక్కడి నుంచి వచ్చారని, చాలా దూరం నుంచి వచ్చారు. మా ఆవిడ మాట తీయలేక. అలాగే ఇప్పుడు కనిపించే వాళ్ళందరూ కూడా ఇలా మా ఫ్రెండ్స్ అండి. మా బావగారు, అలాగే తమ్ముడు, మేనళ్ళు, అలాగే ఫ్రెండ్స్ కూడా వచ్చి భోజనాలు వడ్డించే విషయంలో కూడా మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. అందరూ కూడా భోజనాలు చాలా రుచికరంగా ఉండడం వల్ల ఎవరో కూడా మరి స్టాండింగ్ అయినా సరే హ్యాపీగా తినేసి మరి మా పాపని దీవించి వెళ్ళడం జరిగింది. దానికి మేము ఎంతో సంతోషపడుతున్నాం. అందరూ ఫ్రెండ్స్ అండి వీళ్ళు కనిపించేవాళ్ళు. చుట్టాలు చాలా దూరం నుంచి వచ్చారండి. వచ్చిన చాలా సంతోషం మాకు. తర్వాత నేను మా మేనల్లు డ్యాన్స్ వేయడం జరిగిందండి. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత కొర్ర అమ్మైన కొర్ర చేపల సింగర్ అన్న సాంగ్ చెత్తగొడేహాను బాబు. ఎందుకంటే ఫంక్షన్ అంతా బాగా జరిగిందని ఆనందంలో మా ఆనందం మాది. డ్యాన్స్ వేసుకుంటూ పోయాం. మాతో పాటు మీరందరూ కూడా ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.